అధికారంలో ఉన్నటువంటి మోడీ నాయకత్వాన్ని గల బీజేపీ ప్రభుత్వం అనుసరించినటువంటి విధానాల ఫలితంగా ఇవాళ దేశంలో అధిక ధరలు పెరిగిపోతూ ఉన్నాయి. పెట్రోల్ ధరలు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. వీటిని నిరసిస్తూ బీజేపీ ప్రభుత్వ విధానాలు నిరసిస్తూ ఆందోళన నిర్వహించాలని సిపిఐఎంఎల్ మాస్ లైన్ కేంద్ర కమిటీ పిలుపు మేరకు ఈ రోజున ఈ నిరసన కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. ఇవాళ పెట్రోల్ ధరలు నియంత్రణ ఎత్తేయటం వల్ల బహుళజాతి కంపెనీలు వాళ్ళకు అనుకూలంగా అయినటువంటి విధంగా రేట్లు నిర్ణయిస్తూ ఉన్నారు. ఈసారి ఇరాన్ యుద్ధం బూసితోటి పెట్రోల్ ధరలు పెంచారు. పెంచిన ధరల్ని కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ తగ్గినప్పుడు తగ్గించకుండా పెంచిన వాటి మీద మాత్రానికి వ్యాటు అట్లాగనే ఎక్సైజ్ సుంకం వేసి ఇక్కడ తగ్గకుండా ఉంటా ఉన్నారు. అందుకని మన దగ్గర తెలంగాణలో ఎక్కువ పెట్రోల్ రేటు ఉన్నది. అందుకని ఈ పెట్రోల్ అనేటువంటిది నియంత్రణ ఎత్తేసి ప్రభుత్వానికి బాధ్యత ఉన్నప్పుడే అది సరైనటువంటి పద్ధతిలో ఉంటుంది. ఈ పెట్రోలు డీజిల్ ధరలు పెరగటం వల్ల రవాణా ఛార్జీలు ఇతర ఛార్జీలన్నీ పెరిగి రైతాంగం తీవ్రంగా నష్టపోతూ ఉన్నది. ఇవాళ వరికి 72 రూపాయలు పెంచాడు మద్దతు ధర, కానీ ట్రాక్టర్కి అట్లాగనే పవర్ స్పేర్కి వీటన్నిటిగా కూడా ఉపయోగించడం వల్ల రైతాంగం చాలా తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతులు పండించిన పంటల్ని మొత్తం కొనుగోలు చేయడంలో నిర్లక్ష్యాన్ని అనుసరిస్తూ ఉన్నది. కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరలు ప్రకటించి వాటి అమలు పర్యవేక్షణ లేకుండా పెంచినవని చెప్పి అంటూ ఉన్నారు. C2+ కుటుంబం కలిపి మొత్తం మద్దతు ధరలు నిర్ణయించాలని డిమాండ్ చేస్తూ ఈ విషయాల మీద కేంద్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సిపిఐఎంఎల్ మాస్ లైన్ కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించాలని చెప్పి ఖమ్మం జిల్లా కేంద్రంలో జిల్లా పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన ఈ 12 సంవత్సరాల కాలంలో ప్రతిరోజు పెట్రోల్, డీజిల్ ఛార్జీలు పెంచడం అనేది జరిగింది. నేడు ఇరాన్ మీద జరిగేటువంటి యుద్ధం బూచితోటి ఇవాళ లీటర్ పెట్రోలు 114 రూపాయల వరకు పెంచారు. డీజిల్ కూడా 112 రూపాయల వరకు పెంచారు. ఇది సామాన్య మధ్యతరగతి పేద వర్గాల మీద తీవ్రమైనటువంటి భారం పడుతున్నది. దీనివలన చాలా ప్రయాణ సౌకర్యాలు, రవాణా సౌకర్యాలు ఇబ్బందికరంగా ఉన్నాయి. కనుక దేశ ప్రజల యొక్క డిమాండ్ మేరకు పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు, ఇతర అన్ని రకాలైన నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలని సిపిఐఎంఎల్ మాస్ లైన్ తరఫున డిమాండ్ చేస్తున్నాం.